కాంగ్రెస్ పార్టీకి అంటేనే అందరికీ సమన్వయం చేస్తుంది. కులాలకు అతీతంగా రాజకీయ సమీకరణలో భాగంగా ఆర్మూర్ మున్సిపల్ చైర్పర్సన్గా గోనె లహరిని పదవి బాధ్యతల స్వీకారం మహోత్సవానికి ఆర్మూర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వినయ్ కుమార్ రెడ్డి వచ్చి ముఖ్య అతిథిగా ఉన్నారు. దానికి సంబంధించి ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్పొరేషన్ చైర్మన్ కూడా హాజరైన పరిస్థితి ఉంది. వినయ్ రెడ్డి గారు సార్ చెప్పండి, ముఖ్యంగా మీరు కాంగ్రెస్ పార్టీ అంటేనే రాజకీయ సమీకరణలో భాగంగా అన్ని కులాలని ఆదరిస్తుంది. ఆర్మూర్ మున్సిపల్ చైర్పర్సన్గా గోనె లహరి పద్మశాలికి సంబంధించిన కుటుంబానికి సంబంధించిన అమ్మాయిని చేశారు. అసలు ఏంది మీ రాజకీయం కాంగ్రెస్ పార్టీలో అందరినీ సమానంగా చూస్తుందా? తప్పకుండా మనము ఏదైతే కామారెడ్డి డిక్లరేషన్లో ఆల్రెడీ మనం చెప్పడం జరిగింది, 42% ప్రతి దాంట్లో కూడా బీసీలకు అవకాశం ఇస్తామని చెప్పి రాహుల్ గాంధీ గారు ఆ రోజు చెప్పడం జరిగింది. అదే రకంగా మన ప్రభుత్వం కూడా అన్ని రకాలుగా అసెంబ్లీలో బిల్స్ పాస్ చేసి ప్రతి దాంట్లో కూడా 42% ఇవ్వాల్సిందే బీసీలకు అని చెప్పి కూడా పంపించడం జరిగింది. ఏదైతే మొన్న జరిగిన మున్సిపల్ ఎలక్షన్లో చైర్మన్లు 121 చైర్మన్లో సుమారు 60% వరకు కూడా బీసీలకి అవకాశం ఇవ్వడం జరిగింది. మన నిజామాబాద్ జిల్లా విషయానికి వస్తే బోధన్ కానీ, నిజామాబాద్ అర్బన్ కానీ, ఆర్మూర్ కానీ, భీమ్గల్ నాలుగిట్లో కూడా బీసీలకే అధికారం ఇవ్వడం జరిగింది. కనుక తప్పకుండా అన్ని విధాలుగా ప్రజల కోసం పనిచేసే పార్టీ కాంగ్రెస్ పార్టీ. కనుక మిమ్మల్ని ఒకటే కోరుతున్నా, ఏదున్నా సరే అన్ని రకాలుగా మన ఆర్మూర్ని అభివృద్ధి చేద్దాం, మాతో పాటు కలిసి రండి. ఏ రకంగా అయితే మాకు 20 కౌన్సిలర్లు గెలవడానికి అవకాశం ఇచ్చిర్రో ప్రతి ఒక్కరిని కూడా ఆ వార్డులలో అభివృద్ధి చేసే విధంగా మేము కూడా పనిచేస్తాం. తప్పకుండా ఏదన్నా మీకు అవసరాలు ఉన్నా సరే మా కౌన్సిలర్లు కానీ మేము కానీ అందరం కూడా మీ సమస్యల్ని తీర్చే విధంగానే పనిచేస్తాం అని చెప్పి కూడా తెలియజేస్తుంది. ప్రధానంగా రాష్ట్రంలో ఎప్పుడు కూడా అధికార పార్టీ ఉంటే మన ఆర్మూర్ నియోజకవర్గంలో ఎప్పుడు ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ఉంటారు. ఈసారి కూడా అదే జరిగింది. గత 10 ఏళ్ళుగా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత పోతే కానీ ఈసారి కూడా ప్రతిపక్ష ఎమ్మెల్యే ఆర్మూర్కి రావడం, ఆర్మూర్ అభివృద్ధి జరుగుతూ అంటారు. గత 30 సంవత్సరాలుగా మీరు అన్నట్టు రాష్ట్రంలో కాంగ్రెస్ వచ్చినా కానీ మన దగ్గర ఇంకో పార్టీ గెలవడం జరిగింది. ఎందుకంటే దాంతో కొంత నష్టం కూడా జరుగుతుంది. ఉదాహరణకు తీసుకుంటే ప్రతి ఎమ్మెల్యేకి 10 కిలోమీటర్లు 10 కోట్ల రూపాయల రోడ్లు ఇవ్వడం జరిగింది. కానీ ఇక్కడ మన ఎమ్మెల్యే లేడు కనుక 5 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. అదొకటే కాదు, ఒక ఏదన్నా సమస్య ఉంటే ఎమ్మెల్యే అయితే డైరెక్ట్ సరాసరి ఎమ్మెల్యే ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి అభివృద్ధి కోసం మనం నిధులు అడిగే అవకాశం ఉంటుంది. ఓడినాం కనుక మనకున్న చనువుతోని మనం ఒక రోజులో వెళ్ళి ముఖ్యమంత్రి గారిని కలిసి ఆర్మూర్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసే విధంగా మనం ముఖ్యమంత్రి గారి దగ్గర కూడా నిధులు తీసుకొస్తున్నాం. ఏదైతే ముఖ్యమంత్రి గారికి కూడా ఆర్మూర్ అంటే అమితమైన ప్రేమ. ఎందుకంటే ఇక్కడనే ఇదే పాత బస్టాండ్ నుంచి రైతు సదస్సు, రైతు వేదిక ద్వారా ప్రోగ్రాం కంప్లీట్ చేయగానే పీసీసీగా తనకు బాధ్యత వచ్చినాయి. దాని తర్వాత ముఖ్యమంత్రిగా తను బాధ్యత తీసుకున్నాక ఏ సందర్భమైనా సరే ఆర్మూర్ అంటే అన్ని విధాలుగా అభివృద్ధి కోసం అవకాశం ఇస్తారు. మిమ్మల్ని ఒకటే కోరేది, ఏ సమస్య ఉన్నా సరే మన కౌన్సిలర్లకు చెప్పండి, మా నాయకులకు చెప్పండి. మీకు ఏదైతే స్కీమ్స్ ద్వారా వచ్చేటిన్నాయో ఏది ఉన్నా సరే చెప్పండి. ఇందిరమ్మ ఇండ్లు కానీ, రేషన్ కార్డులు కానీ, జీరో కరెంటు కానీ ఏది ఉన్నా సరే మేము అన్ని విధాలుగా ప్రతి ఒక్కరికి అర్హులైన వారికి అందరు కూడా ఇచ్చే విధంగా పనిచేస్తామని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. నిజామాబాద్ జిల్లాకు ఎంపీగా అరవింద్ ఉన్నారు. మీ ఆర్మూర్కి ఏమన్నా నిధులు తెచ్చారు? వాడు తొక్క తెచ్చిండు, ఏం తెలియదు. జీరో అండ, జీరో గుడ్డు, ఏమంటారు, జీరో. ఒక్క రూపాయి కూడా ఆర్మూర్కి ఇవ్వలే. గతంలో కౌన్సిలర్లో 6 ఆర్మూర్ నుంచి బీజేపీ నుంచి గెలవడం జరిగింది. ఈరోజు ఆ 6 కూడా పోటీ చేసే పరిస్థితి లేదు. ఎందుకు లేదు అంటే వాళ్ళ వార్డులలో ఒక రూపాయి కూడా పని చేయలే. ఈ ఎమ్మెల్యే వచ్చి 2 సంవత్సరాలు అయింది, వాళ్ళకేం నిధులు ఇవ్వలే. ఇక అరవింద్కి అత్యధిక మెజారిటీ ఇచ్చింది ఆర్మూర్, 32,000 మెజారిటీ ఇచ్చినా కానీ ఎక్కడ కూడా నిధులు పెట్టలే. నేను ఈ గడిచిన 2 సంవత్సరాల్లో సుమారు 200 కోట్ల వరకు మనం నిధులు తీసుకొచ్చి అన్ని రకాలుగా అభివృద్ధి మీద దృష్టి పెట్టి చేస్తున్నాం. కానీ అరవింద్ ఏదున్నా సరే సోషల్ మీడియాకే పరిమితం. మొన్నటికి మొన్న అరవింద్ చెప్పిండు, ఎమ్మెల్యేకి ఆర్మూర్ ప్రజలకు క్షమాపణ చెప్తున్నా, నేను దీని మీద దృష్టి పెట్టలేదన్నారు. నువ్వు దృష్టి పెట్టినా ఏం పెట్టినా మిమ్మల్ని తరిమి కొట్టే రోజులు తొందరనే ఉన్నాయి. మిమ్మల్ని ఒకటే కోరుతున్నా, ఏదున్నా సరే కేంద్రం నుంచి ఏం నిధులు తీసుకొస్తారు, ఏ రకంగా ఆర్మూర్ని కానీ నిజామాబాద్ని కానీ అభివృద్ధి దిశగా
తీసుకెళ్తారో అనే దాని మీద చిత్తశుద్ధి పెట్టండి తప్ప మీరు సోషల్ మీడియాలో వేదిక చేసుకొని ప్రెస్కి మీరు ముఖ్యమంత్రి గారిను కాంగ్రెస్ని తిడితే పెద్దోళ్ళు అవుతారు అనుకోకండి. ఏదున్నా మళ్ళీ చెప్తున్న అరవింద్కి కానీ రాకేష్ రెడ్డికి కానీ ఏదున్నా ఆర్మూర్ ప్రజలు కానీ నిజామాబాద్ ప్రజలు కానీ మీకు అవకాశం ఇచ్చారు. ఏమైనా అవకాశం ఇచ్చారు అంటే మీరు అభివృద్ధి చేస్తారేమో అని అవకాశం ఇచ్చారు. కానీ మీరు అట్లాంటి అవకాశాన్ని మీరు పక్కకు పెట్టి మా ముఖ్యమంత్రి గారిని లేకపోతే కాంగ్రెస్ పార్టీని తిడితే బాగుంటుందని అనుకుంటే మాత్రం తప్పవుతుంది. ఇంకొకసారి గతంలో ఇసపల్లిలో ఇదే అరవింద్ని ఉరికిచ్చారు. మళ్ళీ రానున్న రోజులు ఇట్లా చేస్తే ఇంకెక్కడెక్కడ ఉరికిస్తారో అదే మళ్ళీ రిపీట్ అవుతుందని చెప్పి కూడా వాళ్ళకి తెలియజేస్తున్నా. మొత్తానికి చూసుకోవచ్చు, ఆర్మూర్ ఏదైతే కాంగ్రెస్ పార్టీ బీసీలకు న్యాయం చేస్తామని చెప్పింది, ఎన్నికల్లో ఇచ్చిన హామీలో కామారెడ్డి డిక్లరేషన్ వేదిక బీసీలకు 42% రిజర్వేషన్లు ఇస్తాం. కానీ అంతకంటే ఎక్కువగా ఈసారి బీసీలకు మున్సిపల్ చైర్మన్లు, కార్పొరేషన్ చైర్మన్లు కూడా కట్టబెట్టింది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట నిలబెట్టుకుంది, ఇచ్చిన హామీలని కూడా నెరవేరుస్తుందని చెప్తున్నారు ఆర్మూర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వినయ్ కుమార్ రెడ్డి. ఇది ఇక్కడ పరిస్థితి. అజంతో గంగారెడ్డి, RTV నిజామాబాద్. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.